ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా శుభములు. ఈ ప్రోగ్రాంని చూడండి, అనేకులకి చూపించండి. దైవ సందేశాలు వినండి, అనేకులకి వినిపించండి. దీవెనలు పొందండి, అనేకులకి దీవెనకరంగా ఉండండి. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట చూద్దాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఈ పవిత్రమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు. దైవ సేవకుడు మీ పక్షాన నిలువబడి మాట్లాడుచుండగా వినుచున్న ప్రజల ఆత్మకు రక్షణ, శరీరానికి స్వస్థత, మీ నామానికి మహిమ కలుగజేసుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు డాక్టర్ ఆర్ రవి స్టాలిన్ గారు దైవ సందేశం అందిస్తారు. శుభవచనం అనే మా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని గ్రంథంలోంచి ఓ ప్రాముఖ్యమైన అంశాన్ని, ఓ ప్రత్యేకమైన వచన భాగాన్ని ధ్యానం చేయాలని ఆశిస్తున్నాను. చాలా జాగ్రత్తగా, ఆసక్తిగా దేవుని మాటలు గమనిద్దాం. 92వ కీర్తన 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాం. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు అనే వాక్యంలో రాయబడింది. ఈ మాటను మామూలుగా చదివితే మనకు పెద్దగా అర్థం కాకపోవచ్చు, కానీ దీన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థనాపూర్వకంగా చదివితే ఇందులో 3 ప్రాముఖ్యమైన సత్యాలు మనకు అర్థమవుతాయి. మొదటిది, ఎవరు నీతిమంతులు. రెండవది, వారు ఎందుకని ఖర్జూర వృక్షముల వలె ఉండాలి, లేక ఎందుకని వారిని దేవుడు ఖర్జూర వృక్షములతో పోల్చాడు. మూడవది, మొవ్వులు వేయడం ఏమిటనే సంగతి కూడా ఈ సమయంలో మనం తెలుసుకోవాలి. మొదటిది, ఒక వ్యక్తి నీతిమంతుడు ఎలా అవ్వగలడో కూడా ముందు తెలియచేస్తాను. చాలా జాగ్రత్తగా, ఆసక్తిగా దేవుని మాటలు ఆలకిద్దాం. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే నీతిమంతుల వివరాలు మనం ఒకసారి తేరి చూస్తే రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ప్రకారం నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అని వాక్యం చెప్తుంది. ఈ భూమి మీద పుట్టిన, పుడుతున్న, పుట్టబోతున్నటువంటి ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు లేడు, నీతిమంతుడు కాలేడు అని బైబిల్ చెప్తుంది. కారణం ఏమిటంటే, పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు కూడా చూపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశాల ద్వారా, ఊహల ద్వారా, కలల ద్వారా, నడక ద్వారా, నడత ద్వారా, పడక ద్వారా, క్రియల ద్వారా, జీవితంలో, జీవన విధానంలో ఎన్నో చోట్ల మనమందరం కూడా పాపం చేసిన వాళ్ళమే, పాపం చేస్తున్న వాళ్ళమే, పాపం చేయబోయే వాళ్ళమే. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. చాలామంది హైందవ సహోదరులు, అన్యులు ఇలా భావిస్తుంటారు. మేము అన్నదానం చేస్తున్నాం, గోదానం చేస్తున్నాం, భూదానం చేస్తున్నాం, వస్త్రదానం చేస్తున్నాం, రక్తదానం చేస్తున్నాం, ఈ మధ్య కాలంలో అవయవ దానాలు కూడా చేస్తున్నాం కనుక ఖచ్చితంగా మేము పుణ్యం మూటగట్టుకుంటున్నాం, నీతిమంతులం అయిపోతాం, మోక్షాన్ని చేరిపోతామని చాలామంది భావిస్తున్నట్టుగా చూస్తున్నాం. కానీ అలాంటి వాళ్ళ గురించి బైబిల్ చెప్తున్న మాట, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మన నీతి క్రియలట దేవుని దృష్టిలో మురికి గుడ్డల వలె ఉన్నాయి అని వాక్యం చెప్తుంది. మురికి గుడ్డలు ఎన్ని వేసుకున్నా కంపు తప్ప ఇంపు కనపడదు కనుక ఇలాంటి నీతి క్రియలు దేవుని దృష్టిలో మనల్ని నీతిమంతులుగా చేయలేవు కనుకనే బైబిల్ చెప్తున్న మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. నువ్వే కులములో పుట్టినా, ఏ మతములో ఉన్నా, ఏ ఆచారాల్లో ఉన్నా, ఏ సిద్ధాంతంలో ఉన్నా, నీవు నేను కూడా నీతిమంతులం కామని అసలు నీతిమంతుడే భూమి మీద
ఎవడూ లేడని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ఇంకా మనం బైబిల్ పరిశీలన చేస్తే రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఏ భేదము లేదట, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మోక్షాన్ని లేక పరలోకాన్ని చేరలేకపోతున్నారు అని, మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. కనుక వాక్యం ఉంటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, మనం ఎన్ని నీతి కార్యక్రమాలు చేసినా అవి దేవుని దృష్టిలో మురికి గుడ్డలు లాంటివి కనుక మనం నీతిమంతులం కాదని, నీతిమంతులం కాలేమని గుర్తుపట్టమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాం. అయితే ఒక వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడు ఎలా కాగలడు? ఒక వ్యక్తి దేవుని ఎదుట పరిశుద్ధుడు ఎలా కాగలడు? ఒక వ్యక్తి దేవుని వద్ద నుండి నీతిని ఎలా సంపాదించుకోగలడు? ఒక వ్యక్తి నరకాన్ని తప్పించుకొని పరలోకం ఎలా వెళ్ళగలడు అని బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే రోమాపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల ప్రకారం యేసు ప్రభు అని నీతిమంతుడి యొక్క రక్తం ద్వారా ఒక వ్యక్తి తన క్రియలతో సంబంధం లేకుండా ఉచితముగా నీతిమంతుడు కాగలడు అని బైబిల్ చెప్తుంది. బ్రతిమలాడుతున్న నాయనా, నువ్వే కులానికి చెందిన వ్యక్తివైనా పర్వాలా, ఏ మతానికి చెందిన వ్యక్తివైనా పర్వాలా, ఏ సిద్ధాంత రాద్ధాంతాల్లో ఉన్న పర్వాలా, యేసు వద్దకు రాగలిగితే ఆయన నీ కోసం, నీ యొక్క పాప ప్రాయశ్చిత్తం కోసం చనిపోయాడని, రక్తాన్ని చిందించాడని, తిరిగి లేచాడని నమ్మితే నీవు కూడా ఆ విశ్వాసాన్ని బట్టి ఉచితముగా నీతిమంతుడు అవుతావు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నీతిమంతుడు ఎవరయ్యా అంటే యేసునందు విశ్వాసముంచి ఆయన రక్తంలో కడగబడి ఆయన యందున్న విశ్వాసాన్ని బట్టి ఉచితముగా నీతిమంతులుగా తీర్చదిద్దబడిన వాళ్ళే నిజంగా పరలోక రాజ్యానికి వారసులని, నరకాన్ని తప్పించుకోగలరని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుండగా ఎందుకు ఆలస్యం? ఇప్పుడే యేసు వద్దకు రండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన రక్తంలో కడగబడండి, మీ జన్మ కర్మ పాపం నుంచి సంపూర్ణంగా విడిపించబడి ఉచితముగా నీతిమంతులు కావాలని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి మొట్టమొదటి మాట, నీతిమంతులు అంటే యేసు రక్తములో కడగబడిన వాళ్ళు అని బైబిల్ మనకు చెప్తుంది. ఇక రెండో మాట, ఆ నీతిమంతులట ఖర్జూర వృక్షము వలె ఉండాలి అని బైబిల్ చెప్తుంది. నిజంగా వలె అనే మాట పోలికను సూచిస్తుంది. ఖర్జూర వృక్షము వలె అంటే రక్షించబడిన విశ్వాసి, నీతిమంతుడిగా మార్చబడిన విశ్వాసి, సంఘంలో చేర్చబడిన విశ్వాసి, బలలో పాలు పంపులు పొందుతున్న విశ్వాసి, వాక్యాన్ని చదువుతున్న విశ్వాసటికి మీదట ఖర్జూర వృక్షము వలె ఉండాలి అని చక్కటి పోలికను పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి పోలిక మనకి చూపిస్తున్నట్టుగా చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఇట్లాంటి పోలికలు చాలా కనబడతాయి. యేసు ప్రభు వారు కూడా బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడట పావురము వలె దిగివచ్చాడని రాయబడింది. ఎందుకు ఈ పోలిక పోల్చారో తెలుసా? పావురం అనేది చేదు కట్టలేని పక్షి గనక, అపవిత్రత లేనిదానికి గుర్తుగా ఉంది కనుక పరిశుద్ధాత్మ దేవుడు పవిత్రుడు అని చెప్పడానికి పావురము వలె పరిశుద్ధాత్మ దిగొచ్చిందని రాయబడింది. అలాగే పేతురు పత్రికలో కూడా సాతానుగాడిని పోలుస్తూ రాసిన మాట ఏంటంటే సాతానట గర్జించు సింహము వలె ఉన్నాడని వాక్యంలో రాయబడింది. అంటే నిజంగా వాడు ఎంత క్రూరుడో, వాడు పంజా విప్పితే ఎంత భయంకరంగా ఉంటుందో, వాడు చీల్చేస్తే జీవితాలు ఎలా బద్దలైపోతాయో తెలుసుకోవడం కోసం సింహంతో పోల్చారు, పరిశుద్ధాత్మని పావురంతో పోల్చారు, ఇక్కడ నీతిమంతుణ్ణి ఖర్జూర వృక్షంతో పోల్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంతకీ ఖర్జూర వృక్ష యొక్క ప్రత్యేకత ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుణ్ణి ఎందుకని ఖర్జూర వృక్షంతో పోల్చారు అని అడిగితే ఖర్జూర వృక్షంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంగ్లీష్లో పామ్ ట్రీ అని రాశాడు. తెలుగు బైబిల్లో కొన్ని చోట్ల తమాల వృక్షమని, కొన్ని చోట్ల సరళపుమరానని, కొన్ని చోట్లేమో తాళవృక్షమని, కొన్ని చోట్లేమో తాటి చెట్టని, కొన్ని చోట్లేమో ఈత చెట్టని, ఇలా రకరకాల తర్జుమాలు చేయబడ్డాయి. కనుక బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనకు తాళవృక్షం అని కనబడినా, ఎక్కడ తమాల వృక్షం అని కనబడినా, ఎక్కడ సరళపు రాను అని కనబడినా, ఎక్కడ ఈత చెట్టు తాటి చెట్టు కనబడినా అది ఖచ్చితంగా ఖర్జూర వృక్షాన్ని గురించి వ్రాయబడిందే అని మనం తెలుసుకోవాలి. ఇంతకీ ఖర్జూర వృక్షాన్ని ఎందుకు విశ్వాసితో పోల్చారు? ఖర్జూర వృక్ష యొక్క ప్రత్యేకత ఏమిటని లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రియుడుకు గుర్తుగా ఉన్న యేసయ్య ప్రియురాలికి గుర్తుగా ఉన్న సంఘంతో పలుకుతున్న మాట ఏమిటంటే, నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు అని వాక్యంలో రాయబడింది. రక్షించబడిన విశ్వాసి, సేవ చేస్తున్న సేవకుడు, సంఘ పెద్ద, క్రైస్తవుడు, దేవుని బిడ్డ, నీతిమంతుడు విశ్వాసికి మీదట ఎలా ఉండాలంటే తిన్నగా ఉండాలట. అతని చూపులు తిన్నగా ఉండాలి, అతని మాటలు తిన్నగా ఉండాలి, అతని కుటుంబం తిన్నగా ఉండాలి, అతని ప్రవర్తన తిన్నగా ఉండాలి తప్ప
అటు ఇటు తిరిగేవారిగా, రెండు తలంపుల మధ్య తడబడుతున్నట్టుగా, రెండు పడవ మీద కాలు వేసినట్టుగా కాసేపు లోకంలో, కాసేపు దేవుడితో, కాసేపు పరిశుద్ధం, కాసేపు కుసిద్ధం, కాసేపు ఆరోగ్యం, కాసేపు అనారోగ్యం, కాసేపు భక్తి, కాసేపు యుక్తి ఉండడం మన జీవితానికి దీవెనకరం కాదు. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చాలామంది రక్షించబడిన తర్వాత కూడా, సేవ చేస్తున్న తర్వాత కూడా, విశ్వాసిగా పిలువబడుతున్న తర్వాత కూడా, సంఘ పెద్దగా ఎన్నో సంవత్సరాలు సేవ చేయడం మొదలుపెట్టిన తర్వాత కూడా ఎందుకు నష్టపోతున్నారంటే, ఎందుకు ఓడిపోతున్నారంటే, ఎందుకు అభిషేకం లేదంటే, ఎందుకు పరలోక రాజ్యానికి వారసులు కాలేకపోతున్నారంటే తిన్నని ప్రవర్తన లేకపోవటమే. బ్రతిమలాడుతూ చెప్తున్నాను, ఎన్ని ప్రసంగాలు చేసావు అనే దానికంటే, ఎంత గొప్ప సేవ చేసావనే దానికంటే, ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసిగా ఉన్నావనే దానికంటే, బైబిల్ నీకు ఎంత బాగా తెలుసు అనే దానికంటే, నువ్వెంత బాగా పాటలు పాడతావనే దానికంటే కూడా నువ్వెంత తిన్నగా ఉన్నావనేదే దేవుడు పరిశీలిస్తాడన్న సంగతి గుర్తుపట్టి మన జీవితాలు జాగ్రత్త పరుచుకోమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. మీరు అనొచ్చు, ఏమండి ఎంత తిన్నగా ఉందా నాకు కుదరట్లేదయ్యా, ఎంత తిన్నగా ప్రవర్తిద్దామన్న మా వల్ల కావట్లేదు. మేము కూడా ఖర్జూర వృక్షంలాగా తిన్నగా, నున్నగా, సన్నగా ఉండాలంటే ఏం చేయాలని మీరు అడుగుతారేమో. ఓ చక్కని ఆలోచన మీకు తెలియచేస్తాను. తిన్నని అనుభవాలకి మిమ్మల్ని నడిపిస్తాను. జాగ్రత్తగా చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యం నుండి 20వ వాక్యం వరకు చదివితే, సౌలు అనబడినటువంటి పౌలు దమస్కు గుమ్మం దగ్గర యేసు ప్రభు దర్శించిన తర్వాత అతను నేల మీద పడిపోయినట్టుగా తీసుకెళ్ళి తార్సువాడైన యోధా ఇంట్లో అతను పెట్టినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. అక్కడికి వెళ్ళాలంటే ఒక వీధిలోకి ప్రవేశించాలి అని అక్కడ రాయబడింది. ఆ వీధి మరేదో కదట, తిన్నని దనబడిన వీధి అని రాయబడింది. ఇది దేని గుర్తు అని మనం పరిశీలన చేస్తే ఖచ్చితంగా తిన్నని సంఘానికి గుర్తుగా ఉంది. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ భర్త తిన్నబడాలంటే, నీ భార్య తిన్నబడాలంటే, నీ పిల్లలు తిన్నబడాలంటే, నీ జీవితం బ్రతుకు భాగ్యవంతం అవ్వాలంటే తిన్నని సంఘానికి వెళ్ళమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. తిన్నని సహవాసంలో స్థిరపడమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. తిన్నని ఉపదేశంలో కట్టబడమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. అక్కడ సేవకుడు తిన్నగా ఉంటాడు, సేవకురాలు తిన్నగా ఉంటుంది, విశ్వాసులు తిన్నగా ఉంటారు, బోధ తిన్నగా ఉంటుంది, సేవకుడి బిడ్డలు కూడా తిన్నగా ఉంటారు. కనుక అట్లాంటి సహవాసంలో నీవు కూడా తినబడతావు, నీవు కూడా దిద్దబడతావు, నీవు కూడా చక్కబడతావు, నీవు కూడా దీవెనకరంగా ఉంటావు, నీవు కూడా ఆత్మలో అభివృద్ధి పొందుతావని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి విశ్వాసిని దేవుడు ఎందుకు ఖర్జూర వృక్షంతో పోల్చాడంటే అది తిన్నగా ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. ఆ తిన్నని ధనమే పరిశుద్ధత, ఆ తిన్నని ధనమే పవిత్రత, ఆ తినని ధనమే సాక్ష్యాన్ని కాపాడుకోవటం, ఆ తినని ధనమే విశ్వాసంలో స్థిరపడటం, ఆ తినని ధనమే రాకడ కొరకైన సిద్ధపాటు కలిగిన అనుభవం అని మరొకసారి మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ తినని ధనం ఎలా వస్తుందంటే తిన్నని ధనబడిన వీధిలోకి వెళ్ళాలి, తిన్నని సంఘానికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనం స్థిరపడతాం, బలపడతాం. బైబిల్ చెప్తుంది, అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండు అని బైబిల్ చెప్తుంది. బోధ కాదట, అపోస్తుల బోధ వినాలి అని బైబిల్ చెప్తుంది. అపోస్తులుడు అంటే దేవుని చేత పంపబడిన వాడు, పరిశుద్ధాత్మ చేత పంపబడిన వాడు, అభిషేకంతో పంపబడిన వాడు, కృప చేత పంపబడిన దైవజనుడి యొక్క సమక్షంలో ఆ బోధ వింటూ ఉండగా, ఆ సహవాసంలో ఉంటూ ఉండగా, భయభక్తులతో రొట్టె విరుస్తుండగా, ప్రార్థన ఎడతెక్క చేస్తుండగా ఖచ్చితంగా రూపాంతరపరచబడతావని, నీ బ్రతుకు భాగ్యవంతమవుతుందని, నువ్వు కూడా తిన్నగా ఖర్జూర వృక్షం వలె ఎదిగి అనేకులకి దీవెనకరంగా ఉంటావని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుండగా, వాక్యం ఉంటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, మొదట మీరు యేసు రక్తములో కడగబడి నీతిమంతులు అయ్యారా లేదా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. రెండవది, నీతిమంతులైన మీరు తిన్నని సహవాసానికి వెళ్ళి, తిన్నని ఉపదేశంలో కట్టబడి, తిన్నగా, నున్నగా, సన్నగా అదిగో ఆ ఖర్జూర వృక్షం వలె ఎదుగుతున్నారా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. ఇక మూడోదట, ఆ ఖర్జూర వృక్షం మొవ్వులు వేయాలి అని బైబిల్ చెప్తుంది. మొవ్వులు అంటే మరేదో కాదు, చిగుళ్ళు అని మీరు గుర్తుపట్టాలి. ఏ చెట్టైనా చక్కగా ఎదగాలంటే, ఏ చెట్టైనా పచ్చగా ఉండాలంటే, ఏ చెట్టైనా 4 కాలాల పాటు క్షేమంగా ఉండాలంటే ఖచ్చితంగా మొవ్వులు లేదా చిగుళ్ళు ఎదగబడాలి. మొవ్వులు లేక చిగుళ్ళు కాపాడబడాలి. మీకు తెలుసు అనుకుంటున్నాను నేను, కొబ్బరి చెట్టులు లాంటి దానికి మొవ్వు పాడైపోయింది అనుకోండి, చెట్టంతా ఎండిపోతుంది, ఒకనాటికి చచ్చిపోతుంది. కాబట్టి బ్రతిమలాడుతున్నాను, ఖర్జూర వృక్షంగా ఉన్న నీవు నేను అక్కడతో మన భక్తిని సరిపెట్టుకుంటే కదట మనము మొవ్వులు వేయాలని వాక్యం చెప్తుంది. మొవ్వులు దేని గుర్తో తెలుసా నాయనా?
నీ కడుపున నా కడుపున పుట్టిన బిడ్డలకు ఈ మొవ్వులు గుర్తుగా ఉన్నాయి. మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను, సంతానం లేక ఏడ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో. కానీ దేవుడు నీకు నాకు బిడ్డల్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? వారిని దేవుడు కోసం, దేశం కోసం పెంచి ప్రయోజకులుగా చేయటం కోసమే నన్న సంగతి మర్చిపోవద్దని మరొకసారి మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. చిన్న బిడ్డల జీవితాన్ని దేవుళ్ళో స్థిరపరిస్తే, చిన్న బిడ్డల హృదయాల్లో వాక్యాన్ని ప్రతిష్ఠింపజేస్తే, చిన్న బిడ్డలకి ప్రార్థనా జీవితాన్ని నేర్పిస్తే, చిన్న బిడ్డలకి విశ్వాసం నూరిపోస్తే, ఒక్కనాటికి నీ బిడ్డల్లోంచే దావీదు లేస్తాడు, నీ బిడ్డల్లోంచే దానియేలు లేస్తాడు, నీ బిడ్డల్లోంచే రూతు లేస్తుంది, నీ బిడ్డల్లోంచే యోబు లేస్తాడు, నీ బిడ్డల్లోంచే భూమిని తలకిందులు చేసే అపోస్తులు తయారవుతారని మర్చిపోవద్దని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి మొవ్వుల్లాంటి మన బిడ్డల్ని కాపాడుకోవలసిన బాధ్యత ఉంది. చాలామంది క్రైస్తవులు ఆదివారం చర్చికి వెళ్తుంటారు, పిల్లల్ని తీసుకుని వెళ్ళరు. టీవీల దగ్గర, సినిమాల దగ్గర కూర్చోబెట్టమే తప్ప వాక్యాన్ని నేర్పించలేని వాళ్ళు ఎంతమందో, ప్రార్థన నేర్పించలేని వాళ్ళు ఎంతమందో, సండే స్కూల్కి పంపని వాళ్ళు ఎంతమందో, యూత్ మీటింగ్లో పెద్ద బిడ్డల్ని స్థిరపరచలేని వాళ్ళు ఎంతమందో. బ్రతిమలాడుతున్నాను నాయనా. నేను లోకాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు చాలామంది పిల్లల జీవితాన్ని తేరు చూస్తున్నప్పుడు 10 ఏళ్లకి, 11 ఏళ్లకి, 12 ఏళ్లకి త్రాగుబోతులు అయిపోతున్న వాళ్ళు, పాన్పరాకులు తింటున్న వాళ్ళు, గుట్కాలు తింటున్న వాళ్ళు, ఖైనీలు తింటున్న వాళ్ళు, సినిమాలకు అలవడబడిన వాళ్ళు, వయసు వచ్చిన వాళ్ళు, వ్యభిచారంతో నాశనం అయిపోతున్న బిడ్డలు ఎంతోమంది. అయ్యో, మా బిడ్డల పట్ల ఎంతో గొప్ప ఆశ కలిగి ఉన్నామండి, కానీ వాళ్ళు మా బ్రతుకులు ఇలా చేస్తారని ఊహించలేదయ్యా అని ఏడ్చే తల్లిదండ్రులారా, బ్రతిమలాడుతూ చెప్తున్నాను, మొవ్వు పాడైపోతే చెట్టంతా చనిపోయినట్టుగా నీ బిడ్డల జీవితం నాశనమైపోతే నీ వంశమే పాడైపోద్దని గుర్తుబట్టి వారిని దేవుళ్ళో పెంచమని మరొకసారి మీకు ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. ద్వితీయోపదేశ